అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన ఆర్టీఓ ఆఫీసర్స్ దగ్గర మేము చూసింటాం కన్సర్న్ అథారిటీస్ ఏమన్నా ఉంటే సబ్జెక్టు ఇక్కడ మీరు ఇట్లా చేయడం మంచిది కాదు. కంప్లైంట్ రోడ్ సోర్సెస్ వాటర్తో కూడా కలకల్లాడుతూ 180 ఎకరాల చెరువుని ఇప్పుడు కనపడడం లేదు సార్. ఆ చెరువు మాకు వెతికి పెట్టాలని మేము కంప్లైంట్ రూపంలో మీకు ఇస్తున్నాం. మీరు ఇంతమంది వచ్చారు కదా, మీతో బయట బాబు పోలీస్ ఏమి ఆర్టీఓ గారు ల్యాండ్ సంబంధిత విషయాలు అవి కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారిని సంబంధిత డిపార్ట్మెంట్ చేస్తారు. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా నా సర్వీస్లోనే ఇట్లా చేయడం నేను చూడలేదు. ఇది ఇట్లా చేయకూడదు. సార్ ఇప్పుడు ఎత్తి పెట్టే బాధ్యత కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మీకు కూడా మేము విన్నపం ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఇది చేసుకునేసి అట్లా ఈరోజు ప్రధానంగా ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ మన తిరుపతి రూరల్ మండల ఎంఆర్పల్లి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషను మా పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా తుమ్మలగుంట చెరువు ఈ గత ఒక 10 సంవత్సరాలుగా కూడా కనపడకుండా పోయింది. దాన్ని వెతికి పెట్టమని చెప్పి మన పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చాము, మిస్సింగ్ కంప్లైంట్. తప్పకుండా దయ ఉంచి వాళ్ళు ఆ తుమ్మలగుంట చెరువుని మాకు వెతికి పెట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా వాళ్ళని కూడా మా యొక్క ఇది కనిపించాలి, మా ఈ చెరువుని కనిపించే విధంగా మాకు వెతికి మాకు ముందు ఎలాగైతే చెరువుగా ఉన్నిందో ఆ చెరువుని ఎప్పుడు కలకలలాడుతూ అది దాదాపు సర్వే నెంబరు 100 ఎకరాలు దాదాపు 100 ఎకరాల చెరువు తుమ్మలగుంట చెరువుని ఇప్పుడు దాన్ని స్వరూపమే మార్చేసి చెరువు అనేది ఎక్కడ కనబడకుండా మన లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంతానికి ఆయన కబ్జాలో పెట్టుకుని ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఆహ్లాదకరంగా ఆడుకునేదానికి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆయన అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే మీరే చూశారు ఈ మధ్యకాలంలో కూడా వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు అంతా కూడా దాంట్లో చెరువులో నీళ్లు బానేకుండా డైవర్ట్ చేసి తిరుపతి మొత్తం కూడా మన ఎంఆర్పల్లి అంతా కూడా మునిగిపోయడం జరిగింది. అది ముఖ్యంగా కూడా ఈ విధంగా మునిగిపోవడానికి కారణం ఆ చెరువుని చెరువుగా లేకుండా మొత్తం కూడా ఆక్యుపై చేసిన దానివల్ల మొత్తం కూడా వాటరు తిరుపతిని అంతా ముంచెత్తింది. దాన్ని మేము చిన్నప్పటి నుంచి కూడా దాన్ని చూస్తున్నాము. ఎప్పుడైతే మన కళ్యాణ్ డ్యాంలో నుంచి నీళ్లు వదిలినప్పుడు అక్కడి నుంచి స్వర్ణముఖి నుంచి పేరూరు చెరువు నిండిపోతానే అక్కడి నుంచి కాలువల ద్వారా మన తుమ్మలగుంటకి నిండేటివి. దాని కింద దగ్గర 180 ఎకరాలు మొత్తం పచ్చని పొలాలు పండుతూ ఉండేటివి. ఈ మధ్యకాలంలో కొంచెం ఆ చుట్టుపక్కలంతా కూడా ఇండ్లు అవ్వడం, దాంతోపాటు ఇప్పుడు ఎక్కడ బోర్ వేసినా సరే తుమ్మలగుంట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కడ బోర్ వేసినా వాటర్ సోర్సు పూర్తిగా అడుగంటకు పోయి ఎక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఆ చుట్టుపక్కలందరూ కూడా విలేజెస్ ఎక్కడైతే మన పాతకాలో కానీ మన గొల్లపల్లి ఈ పక్క ఇదేమైంది మల్లంగుంట రామాంజపల్లి ఈ పక్కన్నీ కూడా ఎక్కడ కూడా నీళ్ళు అనేటివి లేవు. ముఖ్యంగా తుమ్మలగుంటలో చుక్క నీళ్లు కూడా లేకుండా సొంత ఊరు ఎమ్మెల్యేది అయినా కూడా అక్కడ అందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఎవరు వచ్చి అడిగే పరిస్థితి లేదు. వాళ్ళని భయభ్రాంతులు చేసి బెదిరిస్తున్నాడు. అందుకని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ మీ మీడియా ముఖ్యంగా ఖచ్చితంగా 48 గంటల్లో డెడ్ లైన్ విధిస్తున్నాను. 48 గంటల్లో మాకు అది ముందెట్లునిందో చెరువుగానే మొత్తం కూడా దాన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ముందు ఎలాగా ఉన్నిందో చెరువుగా అందరికీ ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడాలనేసి వాడుకలోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా 48 గంటలు టైం ఇస్తున్నాం. తర్వాత దాని మీద ముందుకు పోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని సాధిస్తానని కూడా మీ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నా. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.